మందు నిషా కాకపోతే వాళ్ళని చూసిన తర్వాత కూడా తీసుకురాకపోవడం ఏంటి? తీసుకురావాలని నాకు తట్టలేదు. ఎలా తడుతుంది? మందు పట్ల ఉన్నారు కదా, వాళ్ళకి సాయం చేస్తానని చెప్పి తీరా వాళ్ళకి కనపడిన తర్వాత కూడా తీసుకురాలేదని ఏ మొహం పెట్టుకొని చెప్తారండి? ఎందుకలా దిగులుగా ఉన్నారు? మీ మొగుడు పెళ్ళాల ఫోటోలు ఇందులో వేశారేమిటి? మీ వాళ్ళిద్దరూ ఒక ఆడదాన్ని హత్య చేశారా? మీరిద్దరూ అంతర్రాష్ట్రీయ దొంగల ముఠా నాయకులా? మాకేం పర్వాలేదండి, కానీ మా వాళ్ళు హత్య చేశారంటే ఇందులో ఏదో గందరగోళం ఉందండి. మీరేం దిగులు పడకండి. మనోళ్ళు ఊళ్ళోనే ఉన్నారు కనుక మీతో పాటు నేను మా యూనియన్ మెంబర్లు రంగంలోకి దిగి వాళ్ళు ఎక్కడున్నా పట్టుకుంటాం. మీ మీద ఉన్న కేసులు కొట్టించేస్తాం. మీతో పాటు మీ ఫ్యామిలీస్ ను కూడా పంపకపోతే నా పేరు కొండలరావే కాదు. ఏం కావాలండి? కడుపుతో వాళ్ళు ఏం తినాలో తెలుసా? తెలీదండి. బోండా దోశ తీసుకురా. అలాగే. ఊరుకో. అక్క, అటు చూడు మన ఫోటోలు. లలిత, కొంప మునిగింది. ఏమైంది? ఆయాని హత్య చేశామని పోలీసులు మనల్ని వెతుకుతున్నారట. పిచ్చి వాళ్ళు పాపం. మనకేం తెలియదు, నువ్వు ఒక్క మాట చెప్తే చాలే. ఇదంతా వెర్రిబాగుల పోలీస్ ఇన్స్పెక్టర్ పనే ఉంటుంది. మెదడు టోపీలో ఉంటుంది ఆయనకి. ఆ టోపీ ఎప్పుడు చేతిలో ఉంటుంది. మరి లలిత, ఆ ఇన్స్పెక్టర్ వచ్చాడు. వాడు అసలు పిచ్చివాడు. తలంచుకో. ఏమిటా పిచ్చి వర్షాలు? చాలా బాగుందక్క. హంతకురాలు, హంతకురాలు! పోలీస్, పోలీస్! సారీ, మేమే పోలీసులం కదా. ఫాలో మీ. మర్యాదగా సరెండర్ అయిపోతున్నా. మర్యాదగా లొంగి, మర్యాదగా లొంగిపో. చెప్పేది నీకే. అమ్మాయి, సరెండర్ అయిపో చెప్తున్నా నీకు. సరెండర్. మీరంతా దారి వదలండి నాకు. దారి వదలండి. తప్పించుకుపోయారు. ఇద్దరు తప్పించుకుపోయారు. నువ్వేమిటే ఎంచక్క అతుక్కుపోయావు? సార్ సార్ ఇటే వెళ్ళి ఉంటారు సార్. హంతకురాళ్ళు అటు వెళ్లే అవకాశం లేదు. డెఫినెట్ గా ఇటే వెళ్ళి ఉంటారు. కమాన్. పాపం వద్దల కుయ్యో ముర్ర అంటుంటే దానిలో ఈడ్చుకెళ్తావే. ఇది ఇంట్లో ఉన్నంత చెప్పే ఇంటికొక్కమ్మా. ఈదిని పడిందంటే ఊరుకోకైపోద్ది. దీన్ని లాక్కెళ్ళి చంపేయడం మా డ్యూటీ. ఇది ఇంట్లో ఉన్నంత చెప్పే ఇంటికొక్కమ్మా. ఈదిని పడిందంటే ఊరుకోకైపోద్ది. దీన్ని లాక్కెళ్ళి చంపేయడం మా డ్యూటీ. Stop!
చూడండి మాస్టర్లు, ఆ ఫోటోల్లోని అబ్బాయిలు గాని అమ్మాయిలు గాని సెపరేట్ గా గాని జాయింట్ గా గాని మీకు కనిపించారా? నిజం చెప్పండి, లేకపోతే అరెస్ట్ చేసేస్తాను ఆన్ ది స్పాట్. కనిపించారండి, ఇప్పుడే ఇటువైపు వెళ్తున్నారు. ఐ సీ. అవును, ఈ ఆడవాళ్ళకి సంబంధించిన వాళ్ళే కదా ఈ మగవాళ్ళిద్దరును. అంతర్రాష్ట్రీయ ముఠా వాళ్ళు వీళ్ళు. మర్యాదగా లొంగిపోండి, లేకపోతే సెక్షన్ 302 కింద అరెస్ట్ చేసి పడేస్తాను ఆన్ ది స్పాట్. చూడండి మాస్టర్లు, पुलिस के हाथ बहुत लंबे होते हैं, उससे बच के कोई कभी कहीं नहीं जा सकते. ఈ ఇన్స్పెక్టర్ ఎవడో పట్టు వదల విక్రమార్కుల్లో ఉన్నాడు రా. తమ్ముడు, ఈ కోతిని వాళ్ళ వెనక వదిలేద్దామా? ఐడియా. సాత్రి, నేను చెప్పిన చెయ్యే. వచ్చేస్తారా? ఆగు, అసలే దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది. మీదకి రాక ఆగు ఆగు. నామాలు, ఈ కోతి హంతకులతో చాలా సేపటి నుంచి ఉంది. ముందు దీన్ని పట్టుకుంటే మనకి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అవును సార్. పద పట్టుకుందాం. లాభం లేదురా, పద మన బెటాలియన్ తో సహా వద్దాం. కమాన్.